గుంటూరు జిల్లా నారకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 కూలీలు స్పాట్లోనే మృతి చెందగా 6గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు అల్లంశెట్టి అరుణ, కుర్రా నాంచారమ్మ, తోట సీతిరాములుగా పోలీసులు గుర్తించారు. ఆటోలో మొత్తం 15 మంది కూలీలు కంతేరు వెళ్తూ ఉండగా నారకోడూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా ఈ రోజు తెల్లవారుజామున ఇనుంపికుడికి వెళ్తున్నటువంటి కూలీలతో వెళ్తున్నటువంటి ఆటోకి ప్రమాదం జరిగిన ఘటనలో అక్కడికక్కడే 3 మృతి చెందినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ సుద్దపల్లి డొంకకు చెందినటువంటి ఈ ఇనుంపికుడికి సంబంధించినటువంటి కూలీలు అయితే ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆ సుద్దపల్లి డొంక నుంచి కంతేరులో ఉన్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి ఏదైతే మినుము ఉందో ఆ మినుము పనిచేసేందుకు వెళుతూ ఉన్నారు. ఈ సందర్భంలో వాళ్ళు నారాకోడూరు దాటి ఇక బుడంపాడు ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో మార్గం మధ్యలో విపరీతంగా కూడా మంచు కురుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ ఆటో డ్రైవర్ అయితే మాత్రం పక్కన ఉన్నటువంటి కార్ ని ఓవర్టేక్ చేసి వెళుతున్నటువంటి సందర్భంలో ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుని గుర్తించలేకపోయాడు. ఒక్కసారిగా కూడా ఆర్టీసీ బస్సుకు ఢీ కొట్టడం, ఆటో బోల్తా పట్టడం ఘటనలో అక్కడికక్కడే మొత్తం 15 మంది ఆటోలో ఉన్నట్టు తెలుసు. వీళ్ళల్లో 3 అక్కడికక్కడే మరణించారు. తర్వాత మిగిలినటువంటి 6 మంది అయితే మాత్రం తీవ్రంగా గాయాలు పాలైనటువంటి వాళ్ళని అయితే మాత్రం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. ముఖ్యంగా కూడా మంచు కురుస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ఈ ఆటోకి ఎదురొస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కనిపించకపోవడంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా భావిస్తూ ఉన్నారు. అందరూ కూడా సుద్దపల్లి డొంక గ్రామానికి చెందినటువంటి ఈ రైతు కూలీలుగా కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళకి సంబంధించి 3 అయితే మాత్రం అరుణ, సీతారామమ్మ, అదే విధంగా కూడా మరొకరు, మొత్తం 3 కూడా మహిళలుగా గుర్తించారు. వీళ్ళ డెడ్ బాడీలు అయితే మాత్రం ప్రెసెంట్ అయితే జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మిగతా వాళ్ళు ఎవరైతే గాయపడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా జీజీహెచ్ లో అయితే మాత్రం వాళ్ళకైతే వైద్యం అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, రవికృష్ణ.